యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఆశీర్వాదపు సందేశము కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతనమైన సంవత్సరములోనికి, నూతనమైన మాసములోనికి, నూతనమైనటువంటి దినములోనికి అడుగు పెట్టడానికి మన అందరి ఎడల కృప చూపించిన దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మీ అందరికీ కూడా మా కుటుంబం తరపు నుండి, క్రైస్ట్ షాలోం పరిచర్య తరపు నుండి నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడై ఉండి మీరు తలపెట్టు కార్యములన్నింటిలో మీకు జయమును అనుగ్రహించాలి అని, దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని, దేవుని కృపలో దేవుడు మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలి అని దేవుని సేవకుడుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి నెల మొదటి దినమున ఉదయకాల సమయంలో ఆశీర్వాదపు సందేశాన్ని అందిస్తున్నాం కనుక ఈ సంవత్సరం అంతా కూడా దయచేసి మీరు 2 నిమిషాల సందేశము ఆలకించిన తరువాత ఈ యొక్క ఆశీర్వాదపు సందేశమును కూడా ఆలకించవలసిందిగా, ఆశీర్వదించబడవలసినదిగా, దీవించబడవలసినదిగా, అదే రీతిగా అనేకులకి మీరు దీన్ని షేర్ చేయాలి అని దేవుని సేవకుడుగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేయించు ఉన్నాను. నూతన సంవత్సరము కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని నా వ్యక్తిగత జీవితం కొరకు, మా కుటుంబం కొరకు, అదే రీతిగా మా క్రైస్ట్ షాలోం పరిచర్య కొరకు దేవుడు దయచేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనము మూల వాక్యముగా దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడు. నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయుదునని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అని, దేవుడు ఈ వాగ్దానము ద్వారా మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించాలని దేవుని సేవకుడుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంవత్సరంలో అనేక సార్లు మనలో అనేక మంది వాగ్దానాల్ని పొందుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది జీవితంలో మటుకే వాగ్దానాలు నెరవేరుతాయి. ఈరోజు ఈ వాగ్దానము ఈ సంవత్సరము మీ జీవితంలో నెరవేరాలి అంటే మీరు చేయవలసిన 3 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు మీ జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలోని మాటను మీకోసం నేను జ్ఞాపకం చేస్తాను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. గమనించండి ప్రియులారా, ఈ స్థలములో నివసించున్నట్లు అంటే అర్థం ఏంటి అంటే, వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నా వలన నీకు దీర్ఘాయుష్యు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దినములన్నీ కూడా దేవుడు ఆయన యొక్క గ్రంథములో లిఖించి ఉన్నారని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ కాలము, సమయము అయిపోతే భూమి మీద మనం ఉండడానికి వీల్లేదు. ప్రసంగి గ్రంథంలో భక్తుడు అద్భుతమైన మాట అంటాడు, నీ కాలము కాక మునిపే నువ్వెందుకు మరణిస్తావు అంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ గతించినటువంటి సంవత్సరంలో మీ ప్రియుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయారేమో. అయితే దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఈ భూమి మీద ఈ స్థలం ముందు నివసించాలి అంటే నీకు ఆయుష్నిచ్చేది దేవుడు, ఆరోగ్యాన్నిచ్చేది దేవుడు కనుక ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీరు కలిగి ఉండాలి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మార్గములను, నీ క్రియలను దిద్దుకొనుడి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మార్గములను మనం సరి చేసుకోవాలి. అనేక సార్లు మనం వెళ్తున్నటువంటి మార్గం మనం కరెక్టే అనుకుంటూ ఉంటాం. తుదకు అది నాశనాన్ని తీసుకుని వస్తుంటుంది, సమస్యలను తీసుకుని వస్తుంటుంది, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగడానికి మనము ఎంచుకున్నటువంటి మార్గాలు చాలాసార్లు కారణమవుతూ ఉంటాయి. రెండవది మన క్రియలు, మనం చేస్తున్నటువంటి పనులు, ఇవి రెండింటినీ కూడా దేవుడు సరిదిద్దుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఒక సమస్యను కలుగజేసే ముందు, ఒక ప్రమాదం మనకు కలగడానికి ముందు వెంటనే దేవుడు మనల్ని శిక్షించడు. దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. రెండోది, దేవుడు మనకి అవకాశాలను ఇస్తాడు.
మనం మార్పు చెందాలి అని, మనం దేవుని యొద్దకు రావాలి అని దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక వెంటనే దేవుడు కోపించక మన ఎడల తన ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తూ దేవుడు మనకి ఆయుష్నిస్తూ ఉన్నాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు దినములను మన జీవితంలో పొడిగించుచున్నారు. కారణం ఏంటి అంటే మన మార్గములను మనం సరిచేసుకోవాలి అని, మనము దేవుని వైపుకు తిరగాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. నోవాని మనం గమనించినప్పుడు పడవ తయారు చేసినప్పుడు 120 సంవత్సరములు రక్షణను గురించి ప్రకటిస్తే ఆ కుటుంబం తప్ప ఎవరు కూడా ఆ ఓడలోనికి వెళ్ళనట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులరా, ఈ సంవత్సరము దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీకు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయాలి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మార్గము నీ క్రియలని దిద్దుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు దేశాన్ని 42 మంది రాజులు పరిపాలన చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అందులో కేవలము 3 రాజులు మటుకే ఉమ్మడి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశారు. వారిలో మొదటి రాజు సౌలు, దావీదు, తన తరువాత తన కుమారుడైనటువంటి సొలొమోను. కేవలము ఈ 3 మటుకే ఇజ్రాయెల్ ఉమ్మడి దేశాన్ని పరిపాలన చేశారు. సొలొమోను దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం ద్వారా సొలొమోను మరణించిన తర్వాత దేవుడు ఆ దేశాన్ని 2గా విడగొట్టడం జరిగింది. ఒకటి నార్దర్న్ కింగ్డమ్, మరొకటి సదరన్ కింగ్డమ్. గమనించినట్లయితే ఒకవైపు ఏమో ఏరోబాము, మరోవైపు ఏమో రెహబాము. ఇజ్రాయెల్ దేశమునకు షమ్రోను అనేది కేంద్రపాలితమైతే యూదా అనే చిన్ని దేశానికి బెన్యామీను గోత్రము, యూదా గోత్రమునకు యెరూషలేము అనేది క్యాపిటల్ సిటీగా ఉండేది. ఆ సమయంలో ఒకవైపు ఏమో 20 మంది రాజులు, మరొక వైపు 19 మంది రాజులు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 42 మంది రాజులలో కేవలము 9 మంది రాజుల మటుకే దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని మార్గంలో నడిచేటటువంటి వారు. ఈ ఉదయకాల సమయం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలోని మాటను మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనము. మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 12 సంవత్సరముల వయసులో మనిషే అనేటటువంటి ఒక యవ్వనస్తుని, బాలుడు అని చెప్పాలి, యవ్వనస్తుడు అనడానికి వీల్లేదు కానీ బాలుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ రాజ్యానికి అంటే యూదా రాజ్యమునకు దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. అద్భుతమైన విషయం కదండి. అయితే మనిషే అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము 41వ అధ్యాయం 51వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అప్పుడు యోసేపు, దేవుడు నాకు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అను పేరు పెట్టెను. గాడ్ హ్యాస్ మేడ్ మీ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో, గత జీవితంలో జరిగినటువంటి వేదన, దుఃఖము, బాధ, కన్నీటిని, నా తల్లిదండ్రుల్ని, నా తోబుట్టువుల్ని, నా దేశాన్ని, సమస్తాన్ని మరచిపోవునట్లు దేవుడు చేశాడు. కనుక తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు అంటే మనుష్యే. మనుష్య అనే మాటకు అర్థం ఏంటి అంటే మరచిపోవుట. గమనించండి ప్రియులారా, అనేక మంది నూతన సంవత్సరములోనికి ప్రవేశించినా కూడా గత జీవితంలో, గత సంవత్సరంలో, గత దినాల్లో జరిగినటువంటి కార్యాలని ఎప్పుడు తలపోస్తూ ఉంటారు. అపోస్తుడైన పౌలు అద్భుతమైన మాట అంటాడు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అంటాడు. గత జీవితంలో జరిగినటువంటి అవమానాలు, గత జీవితంలో జరిగినటువంటి దుఃఖం, గత జీవితంలో జరిగినటువంటి వేదనలు, వీటిల్నే నువ్వు తలుచుకుంటూ ఉంటే ముందుకు నువ్వు వెళ్ళలేవు. వాటన్నిటిని వెనక విడిచిపెట్టినట్లయితే ముందు దేవుడు ఆశీర్వాదకరమైన దినాలను ఉంచి ఉన్నారని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచారా? మీరు కన్నీరు కార్చేటట్లుగా చేశారా? మీ హృదయాన్ని గాయపరిచారా? మిమ్మల్ని అవమానపరిచారా? నిందల పాలు చేశారా? భయపడొద్దండి. దేవుడు నూతనమైన కార్యాలు నూతన సంవత్సరం దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో, మీరు ఎక్కడ తలదించుకున్నారో, ఎవరు మిమ్మల్ని చులకనగా చూశారో, ఎక్కడ మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ ప్రదేశంలోనే తిరిగి దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీ తల ఎత్తువారుగా ఉన్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నమ్మండి దేవుని మాటల్ని, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఈ మనిషే అనేటటువంటి రాజు యూదా దేశమును 55 సంవత్సరములు పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతను నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. ఎంత భయంకరమైన కార్యాలు చేశాడు అంటే, తన తండ్రి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి 42 మంది రాజులలో కేవలము 9 మంది రాజుల మటుకే దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని మార్గంలో నడిచినటువంటి వారు. తన తండ్రిని గురించి ఇక్కడ రాయబడింది. హిజ్కియా మరణ పడకలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించి 15 సంవత్సరముల ఆయుష్ కాలాన్ని ఇచ్చిన సమయంలో పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క మనిషే. అయితే గమనించండి, హిజ్కియా దేవునికి లోబడేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని మార్గంలో నడిచేటటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి విగ్రహములన్నింటినీ, విగ్రహారాధన అన్నింటినీ పడగొట్టి వాటినన్నింటినీ నాశనం చేసి తునాతునకలు చేసిన తరువాత దేవునికి భయపడి లోబడి జీవించినటువంటి తన తండ్రి అనుసరించినటువంటి మార్గంలో నడువక ఈ మనిషి ఏం చేశాడంటే తెలుసానండి, తిరిగి సూర్యచంద్రులను నక్షత్రములను పూజించడం ప్రారంభించాడంట. తిరిగి ఆ దేవతా స్తంభములన్నింటినీ కట్టించిన దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచాను. మేము బాడుగింట్లో ఉండేవారం అండి. నేను ఉదయకాల సమయంలో నిద్రలేగానే మా ఓనర్ గారు నన్ను చూసి వంగి వంగి నమస్కారాలు పెడతా ఉండేవాడు. నేను మా వైఫ్తో చెప్పాను, మన ఓనర్ గారు ఎంత మంచోడో తెలుసా, నేనంటే ఆయనకి అపరిమితమైన గౌరవం. కారణం ఏంటి అంటే, నేను ఉదయం లేచి బయటకు రాగానే నాకు వంగి వంగి నమస్కారాలు పెడతా ఉంటారని చెప్తే మా భార్య ఒక మాట చెప్పింది, ఏమండి ఆయన సూర్య నమస్కారం చేస్తున్నాడండి, నీకు కాదండి అంది. నేను అనుకునేవాడిని ఆయన నాకు నమస్కారం చేస్తున్నాడేమో అనుకునేవాడిని. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, మనము సూర్య చంద్రుని పూజించే కారణం ఏంటి అంటే, సూర్యుడు చంద్రుని కలుగజేసినటువంటి జీవము కలిగిన దేవుని మనం పూజిస్తున్నామో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తన తండ్రి దేన్నైతే పడగొట్టాడో, తన తండ్రి దేన్నైతే తొలగించాడో వాటన్నిటినీ తిరిగి పూజించడం ప్రారంభించాడంట. దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక శ్రేష్టమైన మొదటి ఆజ్ఞ, ఆ దేవుని తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు, ఆరాధించకూడదు, నమస్కరించకూడదని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దేవుడు విగ్రహారాధనను కోరుకునేటటువంటి వాడు కాదు. విగ్రహారాధన దేవుని దృష్టికి హేయకరమైనది. దేవుడు దాన్ని ఇష్టపడ్డు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇంకా పాత తలంపులు, పాత ఆలోచనలు, ఇంకా ఆ యొక్క పాత కార్యాలు జరిగిస్తూ ఉన్నారా? వాటన్నిటిని తొలగించండి. అయితే దేవుడు చూశాడు మనిషి చేస్తున్న కార్యాలన్నింటినీ. ఆ మాటను చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మనుష్యేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు వెంటనే నాశనం చేశాడా? చేయలేదు. నోవాను తన కుటుంబాన్ని రక్షించడానికి ముందు దేవుడు 120 సంవత్సరములు సమయమును దేవుడు అనుగ్రహించాడు. అయితే వారు వినలేదంట, దేవుని మాట వినలేదు. వారు మనుష్యేకును అతను జనులకు దేవుడు ఏం పంపించాడంట? చదువుతాను చూడండి. అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కూడా వారు ఏం చేయలేదంటే దేవుని మాటకు లోబడలేదు. వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటను మీకోసం చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనుష్యే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. కానీ దేవుడు ముందు హెచ్చరించాడు. ప్రియులారా, దేవుని మాట విన్నాడా? వినలేదు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. తనకును తన జనులకు దేవుడు అవకాశం ఇచ్చినా కూడా మనిషి దేవుని మాట వినలేదు. అస్సూరు దేశపు రాజు ఆ దేశం మీదకి దండయాత్ర చేసి ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా బంధించి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడంట? బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడంట. వాక్యంలో ఒక మాట చదువుతాను చూడండి. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు.
అషూరు దేశంలో నుంచి రాజు వచ్చి ఆ దేశం అంతటిని కూడా నాశనం చేసి, రాజుని తన యొక్క సైన్యం అంతటిని, తన ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసి వారందరినీ కూడా బబులోనులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు, చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. వాక్యం ఈరోజు మీరు గమనించినట్లయితే, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెరలోనికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జరిగిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? 12వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుష్య జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటి అంటే, అతడు శ్రమలో ఉన్నటువంటి సమయంలో తన దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. ఆ మాటను చూద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దామా? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. మనుష్య జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటి అంటే, తన దేవుని బతిమాలుకున్నాడంట. మరొక మాట రాయబడింది గమనించండి. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. మోకాళ్ళం కూడా కాదండి, స్ట్రాంగ్గా పడి ఉంటాడు. అతను చేసిన కార్యం ఏంటి అంటే, ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నాడో, ఇబ్బందుల్లో ఉన్నాడో, శత్రుదేశంలో ఉన్నాడో, చెరసాలలో ఉన్నాడో, ఒంటరిగా ఉన్నాడో, అనాథగా ఉన్నాడో, ఇక సహాయం అందదనుకున్నటువంటి సందర్భంలో ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? తన దేవుని ఏం చేసినట్టే జ్ఞాపకం చేసుకున్నాడంట. తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు అన్నమాట రాయబడి ఉన్నది. 91వ కీర్తన 15వ వచనము చక్కని శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. శ్రమలో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? సొంత నిర్ణయాలు తీసుకున్నారా? జీవితాన్ని నాశనం చేసుకున్నారా? రాంగ్ పార్ట్నర్ని కలిగి ఉన్నారా? నేను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి సరైన వ్యక్తి కాదు, నేను వివాహం చేసుకున్నటువంటి స్త్రీ సరైన వ్యక్తి కాదు, నేను ఎంచుకున్నటువంటి కోర్సు కరెక్ట్ కాదు, ఏదో ఒక సమస్యలో ఏదో ఒక ఇబ్బందులో మీరు ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడో, నీ జీవితాన్ని సరిచేయగలిగిన దేవుడు ఉన్నాడో, నీ మార్గములను నీ క్రియలను దిద్దుకోగలిగితే బలమైన కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేయలేని కార్యము అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు ప్రియులారా. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. నీవు దేవుని బ్రతిమాలుకోగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే, వాక్యం అంటది అతడు నాకు మొర్ర పెట్టగా. ఎప్పుడు? నిన్ను నీవు తగ్గించుకుని నీ మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని సన్నిధిలో పడి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే అతను బహుగా తగ్గించుకుని రాయబడింది ప్రియులారా. మనిషి చెరసాలలో ఉన్నప్పుడు, బబులోను దేశంలో ఉన్నప్పుడు, అన్య దేశంలో ఉన్నప్పుడు, చెరలోనికి కొనుపోబడినప్పుడు, సంఖ్యల మధ్యలో చెరస్థలలో తన్ను తాను తగ్గించుకున్నాడంట. నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధిలో వచ్చి వారిని వారు తగ్గించుకుంటారో, వాక్యం ఒక అద్భుతమైన మాట అంటది. 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడో కనికరము పొందును. ఈ ఉదయకాల సమయం వాక్యం అంటున్న ప్రియ జనాంగమా, మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే, వాక్యం అంటుంది గమనించండి, తన అతిక్రమములు దాచిపెట్టకుండా వాటినన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను కనికరించి నీ మీదికి రావాల్సిన కీడంతటిని దేవుడు తొలగించి మేలులతో దేవుడు నింపుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు సరిదిద్దుకోగలిగితే, ప్రభువా నేను పొరపాటు చేశాను, పరిస్థితులు నన్ను అలా చేసాయి ప్రభు, నేను నువ్వు తండ్రికి నీ పరిశుద్ధాత్మకు విరోధంగా నేను నడుచుకున్నాను ప్రభువా, నా తలంపులు మంచివి కావు, నా క్రియలు మంచివి కాదు, నా మాటలు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదయ్యా, నేను నువ్వు తండ్రికి నీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని దేవుని పాదాలను పట్టుకోగలిగితే దేవుడు ఈ 2025వ సంవత్సరము బలమైన కార్యాలు దేవుడు చేయాలని నీ జీవితంలో ఆశపడుతున్నాడు. జరిగిన ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి. హల్లెలూయా. దేవుడు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు చేయుచున్న ప్రార్థన దేవుడు నీ మొరను దేవుడు ఆలకిస్తాడు. నాకు మొర పెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు దేవుడు. మొరపెట్టు దేవుని సన్నిధిలో, ఈరోజు మోకాళ్ళొంగు దేవుని సన్నిధిలో. ఈ నూతన సంవత్సరము నూతన దినమున ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళొంగు, అయ్యా నన్ను కనికరించండి ప్రభు, నన్ను క్షమించండి ప్రభు, నాకు సహాయం చేయండి ప్రభు అని మీరు అడగగలిగితే దేవుడు నీ మొరను ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనేను. దేవుడు ఒకటి మొరను ఆలకించాడు. బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం లేదండి. నేను అండమాన్ నికోబార్ ప్రాంతంలో, నికోబార్ మనం వెళ్ళలేం కానీ అండమాన్ ప్రాంతంలో అనేక సార్లు దేవుని సేవ చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అండమాన్ అంటే మన అందరికీ తెలుసు, జైలు ఉంటుందండి. అండమాన్ జైల్లోనికి బ్రిటిష్ సైన్యం ఒకసారి పంపించింది అంటే తిరిగి ప్రాణాలతో బట్టగట్టి తిరిగి రావడం అనేది అసాధ్యం అండి. ప్రాణాలతో తిరిగి రాలేము. ఇంకా ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళినటువంటి చెరసాలలోనికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. అయితే అద్భుతమైన మాట చెప్పమంటారా, ఎప్పుడైతే రాజు తన్ను తాను తగ్గించుకున్నాడో, దేవుని సన్నిధిలో మొరలిడ్డాడో, దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే బ్రతిమాలాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా, తిరిగి తనను ఎక్కడ తీసుకొని వచ్చాడంట, యెరూషలేములోనికి, తన రాజ్యంలోనికి తిరిగి తీసుకుని వచ్చాడంట. నువ్వు కోల్పోయిన బిజినెస్ని దేవుడు తిరిగి నూరింతలుగా ఆశీర్వదించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. పొరపాట్లు చేసావా, దేవునికి ఇష్టం లేని కార్యం చేసావా, దేవుని దగ్గరికి రా. నువ్వు కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని తిరిగి దేవుడు దయచేయగలడు. నీ బిజినెస్ని దేవుడు మునపటి కన్నా అత్యధికముగా దేవుడు ఆశీర్వదించగలడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాడు. నీ బిజినెస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన నీ ఉద్యోగాన్ని దేవుడు తిరిగి ఇస్తాడో, నువ్వు కోల్పోయిన సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు తిరిగి దయచేస్తాడో. రిలేషన్షిప్స్ ఏమైనా పాడైపోయి ఉంటే, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు, సమస్యలు, విడాకుల వరకు వెళ్ళిపోయారా, నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకోగలిగితే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నింటినీ దేవుడు తొలగించి దేవుడు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని నీ కుటుంబంలో స్థాపించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అప్పటి వరకు మనిషికి ఏం తెలియదంట, యెహోవాయే దేవుడై ఉన్నాడన్న విషయం తెలియదంటండి. అంతవరకు దేవుడు ఒక అతను ఉన్నాడన్న విషయం కూడా తెలియలేదు ఈయనకి. విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నాడు, వాటిని పూజిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళిపోయాడో ఒక విషయం గ్రహించాడో, ఈ బందికాణాలో నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నిజమైన దేవుడు అన్న విషయాన్ని గ్రహించాడు. తిరిగి తన రాజ్యాన్ని దేవుడు తనకు దయచేశాడు. గమనించండి ప్రియులారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెనో, దుష్టులు తమ తలంపులను మానవలెనో, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడునో, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మీ మార్గములను సరిదిద్దుకునడి, దేవుని వైపుకు తిరగండి. ఉదయకాల సమయంలో దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. మీరు ఎప్పుడైతే మీ మార్గములను, మీ క్రియలను మీరు సరిదిద్దుకోగలిగితే దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుమో, నీవు ఆయనను నమ్ముకొనుమో, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నీ మార్గాన్ని సరిదిద్దుకుంటావా? నీ క్రియలను సరిదిద్దుకుంటావా? ఏవో బలహీనతలు ఉన్నాయా? వ్యభిచారంలో ఉన్నారా? తాగుడికి బానిస అయిపోయి ఉన్నారా? మత్తు మందు లేకుంటే మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నారా? ఒక రాంగ్ రిలేషన్షిప్లో మీరున్నారా? ఏదో బలహీన క్షణాల్లో ఆ విధంగా మీరు ఆ పాపంలో పడిపోయి బయటికి రాలేని స్థితిలో మీరున్నారా? అయితే దేవునికి మీరు ప్రార్థన చేయగలిగితే, మీ మార్గములను దేవునికి అప్పగించగలిగితే, దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? నీ మార్గములను ఆయనకు అప్పగించుము. చదువుతాను చూడండి ఆ మాటని. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుమో, నీవు ఆయనను నమ్ముకొనుమో, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం గమనించినట్లయితే మనకు కావాల్సింది హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం చదువుతాను చూడండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారిని శిక్షింతునో, మనస్సు తిప్పుకొని మీ అతిక్రమములను, మీ శిక్షా కారణములను కాకుండానట్లు వాటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా,
మీరెందుకు మరణము నొందుదురో ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి సంతోషించు వాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురో ఇదే యెహోవా వాక్కు. మూడో మాట ఏంటో తెలుసా ప్రియులరా? ఒకటి, నీ మార్గములను సరి చేసుకోవాలి. రెండోది, మీ క్రియలను సరి చేసుకోవాలి. మూడోది, మీ మనస్సును శుద్ధి చేసుకోవాలి. దావీదు పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభువా, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము ప్రభువా. ఇవన్నీ ప్రార్థన చేస్తాడు. కానీ దావీదు నీ సిలువ రక్తం చేత నన్ను కడగండి ప్రభువా అని ప్రార్థన చేయడు. కారణం ఏంటి అంటే, దావీదుకి యేసు ప్రభు రక్తం అందుబాటులో లేదు కదా, అప్పటికి యేసు ప్రభు మరణించలేదు కదా. అయితే నీకు నాకు దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశం ఏంటో తెలుసా? నూతనమైన హృదయం నీకు కావాలి అంటే, నూతనమైన బుద్ధి నీకు కావాలి అంటే, నీ హృదయము యేసు ప్రభు సిలువ రక్తము చేత కడగబడాలి. అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట ఉంటుంది. గమనించండి ప్రియులారా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదనో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏ గుండెని ఇవ్వాలనుకుంటున్నాడు అంట? మాంసపు గుండెను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. మీలో నుంచి రాతి గుండెను తొలగించి మీకు నూతనమైన హృదయాన్ని దేవుడు కలుగ చేయాలి అంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సిలువ రక్తము చేత నన్ను కడగండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీ మార్గములను, నీ క్రియలను, నీ హృదయములను శుద్ధి చేసుకోగలిగితే ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదనో, ఇత్తడి తలుపులను పగలగొట్టుదునో, ఇనుప గడియలను విడగొట్టేదనో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ సంవత్సరం నీకు ముందుగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు. దేవుడు ముందుగా వెళితే ఎటువంటి కార్యాలు జరుగుతాయి తెలుసా ప్రియులరా? ఎర్ర సముద్రము అడ్డొస్తే దాన్ని దేవుడు 2 పాయలుగా చేయగలడు. ఎనుకో గోడలు అడ్డొస్తే దాన్ని దేవుడు పడగొట్టగలడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు తన ప్రజల మధ్యలో సంచరించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు వారి మధ్యలో నడచెను, వారితో కలిసి నడచెనని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ సంవత్సరము దేవుడు నీకు ముందుగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మోషే ప్రార్థన ఎప్పుడు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ప్రభువా అంటాడు. మోషే ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. మోషే ప్రార్థించి వెళ్ళిన ప్రతిసారి, దేవుని సన్నిధి తోడు వచ్చిన ప్రతిసారి వారి జీవితంలో జయం కలిగింది. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు నీకు ముందుగా పోబోతున్నాడు. దేవుడు నీకు ముందుగా వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన 3 కార్యాలు. ఒకటి, నీ మార్గములను, నీ క్రియలను, నీ హృదయమును మీరు సరిదిద్దుకోగలిగితే, నూతనమైన బుద్ధియు, నూతనమైన స్వభావమును మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు బలమైన కార్యాలు చేసి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మేలులు దేవుడు చేయబోతున్నాడని దేవుని సేవకుడుగా నేను ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరము దేవుడు నూతన ఆత్మచేత మిమ్మల్ని నింపి నూతన కార్యములు, బలమైన కార్యములు, మీ శక్తికి మించిన కార్యములు దేవుడు జరిగించాలని దేవుని సేవకుడుగా కోరుకుంటా ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మార్చి మాసంలో ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళుతూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశం మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే దయచేసి మీ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ కొరకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఫెయిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఇజ్రాయెల్ దేశానికి ప్రతి నెల వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తానని, మీకు తెలియజేస్తానని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఏప్రిల్ మాసంలో కూడా ఇజ్రాయెల్ ప్రయాణం ఉంది. అనేక మంది టీచర్స్ ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉండులాగిన ఏప్రిల్ మాసంలో కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాం. ప్రతి నెల ఇజ్రాయెల్ దేశం వెళ్తానండి. కనుక దయచేసి మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని ఒరిజినల్ స్థలాలు ఉన్నాయో అన్ని డూప్లికేట్ స్థలాలు కూడా ఉంటాయి. దాన్ని మీరు గమనించాలి. మేము చేస్తున్నటువంటిది ఇజ్రాయెల్ దేశంలో
బైబిల్ మీద రీసెర్చ్ చేస్తున్నాం. బైబిల్కి సంబంధించినటువంటి స్థలాలు అనగా హిస్టారికల్గా, జియోగ్రాఫికల్గా, అదేవిధంగా సైంటిఫికల్గా, బిబిలికల్గా దాంట్లో ఉన్నటువంటి సత్యాలన్నింటినీ కూడా సేకరించి అనేకసార్లు ప్రయాణం చేసి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వారి ద్వారా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదుల ద్వారా మేము ఈ టూర్ని ఆపరేట్ చేస్తున్నాం. కనుక ఒకవేళ మీరు వాక్యం నేర్చుకోవాలి అనుకున్నట్లయితే, ఫోటోలు పట్టుకోవాలని టూర్ కోసం అయితే దయచేసి రావద్దండి. అటువంటి టూర్ ఆపరేటర్స్ చాలామంది ఉన్నారు, వారిని మీరు సంప్రదించవచ్చు. మేము వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నామండి, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నటువంటి వారు మాత్రమే దయచేసి సంప్రదించండి. మీకోసం డీటెయిల్స్ని జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం మనం ప్రయాణం చేయడము 100 సార్లు బైబిల్ చదివిన దాంతో సమానమండి. ఎన్నో నూతనమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు దైవజనులైతే, సేవకులైతే మీరు తప్పకుండా రావాలని మనవి చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం పోతేనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని కాదండి, జ్ఞానము సంపాదించుకోవడానికి, ఆ వాగ్దాన భూమిలో ఒకసారి దర్శించడానికి ప్రభు మీకు అవకాశం ఇస్తే రావడానికి ప్రయత్నం చేయండి. కానీ నామకార్థంగా అయితే ఏదో ఒక మతానుసారంగా అక్కడికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అటువంటి ఆలోచనతో రావద్దండి. ప్రభు నడిచినటువంటి ప్రాంతాలు చూడాలి అనుకున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను, రావడానికి ప్రయత్నం చేయండి. మీ కొరకు మేము అన్ని విధాలుగా సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన మాసంలో ప్రభువా, ఈ ఆశీర్వాదపు సందేశము ద్వారా నాతోనూ, మాతోనూ, మా ప్రియులతోనూ మీరు మాట్లాడినటువంటి విధానము కొరకే మీకు వందనాలు. మా మార్గములను, మా క్రియలను, మా హృదయమును సరిచేసుకోవడానికి కృప దయచేయండి. ఎవరైతే వాక్యమిని ప్రభు మమ్మల్ని క్షమించని ప్రార్థిస్తున్నారో వారిని క్షమించండి, కనికరించండి. ప్రభు వారు చేసిన తప్పిదములన్నింటినీ సరిచేయండి. ఈ సంవత్సరం అంతా ప్రభు మీరు ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసి మా ప్రియుల జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.